ఏవో పనులు చేస్తావు. బాబు వెనకబెట్టు మొబైల్ తమ్ముడు. మేడం మీరు కూడా పెట్టుకోండి. సార్ మీరు కూడా విజయ్ విజయ్ హ్యాండ్ వస్తుంది. కొద్దిగా దారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎం వేణుగోపాల్ రెడ్డి గారు ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గుంటూరు వారికి కూడా వేదిక మీదకి సవినయంగా ప్రజలందరినీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. శాసన మండలి సభ్యులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మేకతోటి దయాసాగర్ గారు. ఉద్యోగాలు 8 ఉన్న 9వ వాడు ఈయన అయ్యాడు. ఆయన తిను ఏ మాత్రం కూడా నేను ఈ ఉద్యోగానికి ఎదగాలి, నేను పెద్ద శాస్త్రవేత్తనవ్వాలి అని చెప్పి అదే అంతరిక్ష శాస్త్రవేత్త అనే ప్రొఫెసరు ఇతనికి ఇంటర్వ్యూ చేసి అందులోకి తీసుకోవడం జరిగింది. అప్పుడు ఒక గొప్ప శాస్త్రవేత్త. ఇప్పుడు ఇస్రో మన భారత్కి ఎంత చక్కటి పేరు తెచ్చిపెట్టింది ఇస్రో. ఈరోజు చంద్రయాని గ్రహాలు రాకెట్లు పంపించినటువంటి చరిత్ర అలాంటి ఇస్రోకి ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్ల వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో
ఈనాటికి కూడా ఇన్ని సంవత్సరాల వయసులో కూడా వారు నాదస్వర కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. నాదస్వర విద్వాంసులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్కే మెహబూబ్ సుభానీ గారు, కలై మామణి బిరుదాంకితులు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా వారి నాదస్వర కచేరీలు ఏర్పాటు చేశారు. అబ్దుల్ కలాం గారే స్వయంగా వారి కచేరీని విన్నారంటే ఎంతో ధన్యులు వీరు. ప్రధానమంత్రి మోడీ గారు, అబ్దుల్ కలాం గారు, జయలలిత గారు, స్టాలిన్ గారు ఎంతోమంది వీరిని సత్కరించారు. ఈరోజు మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన స్వరం నేర్చుకుని పద్మశ్రీ అవార్డు స్థాయికి ఎదిగారు శ్రీమతి ఎస్కే కాళేశాబి మెహబూబ్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలని, కళాకారులని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది. కాబట్టి చిలకలూరిపేట వాస్తవ్యులైనటువంటి వీరు శ్రీరంగంలో ఉన్నప్పటికీ కూడా రోజా మేడం వారిని పిలిపించి ఈ సత్కరిస్తున్నారంటే మన కళాకారుల వారధి, సాంస్కృతిక సారథి అయినటువంటి మన మంత్రివర్యులకు ఒకసారి చప్పట్లతో జయజయలు పలుకుదాం.
నగరంలో మంచి వాతావరణంలో శిల్పారామాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వ శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, అలానే స్థానిక శాసనసభ్యులు శ్రీ ముస్తఫా గారు, శ్రీ మద్దాలి గిరిధర్ గారు, శ్రీమతి కల్పలత గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అలానే ఈ శిల్పారామానికి సంబంధించినటువంటి అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్న పిల్లలందరికీ కూడాను హృదయపూర్వకంగా నమస్కారం. గుంటూరు నగరంలో మనం ఇప్పుడిప్పుడే కొన్ని రిక్రియేషన్స్ కోసం కొన్ని పార్కులు, అలానే కొన్ని ఇట్లాంటి శిల్పారామం లాంటివి ఏర్పాటు చేసుకుంటున్నాం. గుంటూరు నగరానికి సాధారణంగా మనకి వీటి లోటు చాలా ఉంది. పిల్లలందరూ కూడా ఒక సాయంత్రం సమయంలో కానీ హాలిడేస్లో కానీ చక్కగా ఆడుకోవాలంటే మంచి పార్కులు, మంచి వాతావరణం అవసరమని చెప్పి భావించి గుంటూరు నగరపాలక సంస్థ అట్లనే ప్రభుత్వ ఇతరత్ర శాఖలన్నింటినీ కలిపి ఇవి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు దీంతో పాటుగా ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి బోటింగ్ లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి వెనకున్న చెరువును కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇంత మంచి వాతావరణంలో ఈ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి సహకరించి ఈ ఏర్పాటు అన్నిటికీ కూడా ముందుండి నడిపించిన పర్యాటక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించి ఇప్పుడే మన ఉషా గారు మాట్లాడారు. మీకు తెలుసు, పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తులు దేశంలో చాలా కొద్ది మంది ఉంటారు. వారిలో ఆయన రాష్ట్రపతి కాకముందే కూడా పరిచయం అవసరం లేని వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక సాధారణ కుటుంబంలో భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో, తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించిన విషయం మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా ఆయన బాల్యం అంతా కూడా మనం చూస్తే చాలా మందికి ఆదర్శవంతమైనటువంటి బాల్యం, ఆదర్శవంతమైనటువంటి విద్యాభ్యాసం, ఆదర్శవంతమైనటువంటి జీవితం. చిన్న కుటుంబంలో పుట్టినటువంటి చాలా మంది పిల్లలందరం అనుకుంటాం మనం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం చేత చదువుకోలేకపోతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న చేత మనం ఇట్లా మేమిద్దరం నాదస్వరం వాయిస్తామయ్యా, మీరు ఒక్కసారి వినాలా అని. తప్పక వింటాను, నేను పిలిపిస్తాను అని చెప్పి 2005లో తానుగా పిలిపించి 2 గంటల సేపు కచేరీ ఏర్పాటు చేసి కూర్చుని కచేరీ విన్నారు. ఎంతో సంతోషం అయింది. 3వసారి కూడా వారిని ఆఫీస్లో ఉన్నప్పుడు పోయి కలిశాను. పోతే మా వంశం మాతోటి 8వ తరం, ఇది 7 తరాలు జరిగింది, 8వ తరం. మీ తర్వాత ఎవరు ఉన్నారా అని అడిగారు. ఇంకెవరు లేరా, అబ్బాయి చదువుకుంటున్నాడు అన్నాడు. అబ్బాయిని పిలిచాడు, వాడు కూడా వచ్చాడు. ఆ అబ్బాయిని పిలిచి ఏం చేస్తున్నావు అన్నాడు. నేను ఎంసీఏ చేస్తున్నాను అన్నాడు. చేసి ఏం చేస్తావు అన్నాడు. నేను ఉద్యోగం పోతాను అన్నాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను అన్నాడు. లక్షల కొలది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారయ్యా, లక్షల కొలది డాక్టర్లు ఉన్నారు, విద్వాంసులు ఎంతమంది ఉన్నారయ్యా. మీ వంశం పారంపర్యంగా వస్తున్నటువంటి వంశం ఎందుకు పోగొడతావు? ఈ రోజు నుంచి నువ్వు నాదస్వరం పట్టు. మా కుటుంబానికి అమ్మవారు ఒక ఆజ్ఞ ఉంది, సాతులూరు మునిమందమ్మ. మా తాత 8వ తరం తాతకి ఆయనకి సంగీతం రాల, హుస్సేన్ సాహెబ్. తండ్రి కొట్టాడు, పరారై వెళ్ళిపోయాడు. ఊరు బయట అమ్మవారి గుడిలో దాంకున్నాడు. ఒక అర్ధరాత్రి పూట అమ్మవారు ప్రత్యక్షం అయ్యి, ఏరా హుస్సేను ఎందుకురా ఏడుస్తావు అన్నాడు. నాకు సంగీతం రాలేదమ్మా, మా నాన్న కొడుతున్నాడు అని. ఆ నాలుక తీసి నాలుక మీద బీజాక్షరం వేసింది మా అమ్మ. 7 తరాలు మీకు ఎదురు లేదురా చెట్లూరుపేట అంటే. 7 తరాలు వాళ్ళు ప్రత్యక్షంగా అంతా ఎంతో అభివృద్ధి పొంది, ఎన్నో సన్మానాలు పొంది, ఎంతో బాగా వాయించున్నారు. ఆ తర్వాత అంతటితో పోయింది అనుకున్నారు మా పెద్దలు. కానీ మా మనసులో పడింది, మేము సాధించాలా, వాళ్ళ పేరు నిలబెట్టాలా అనుకున్నాం. తర్వాత సాతులూరు వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని నమస్కారాలు చేసుకుని, తల్లి
ఇంకొక 7 సంవత్సరాలు, ఇంకొక 7 తరాలు ఇయ్యి అని చెప్పి ప్రార్థించాం. మేమిద్దరం మాకు మ్యారేజ్ అయ్యి 77లో మ్యారేజ్ అయ్యి 40 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఎన్నో కష్టాలు పడ్డాం. నాతో పాటు ఎన్నో కష్టాలు పడింది. మేమిద్దరం ఒకరికొకళ్ళు చీలకుండా పెళ్ళయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాం, బాగున్నాం. అట్లనే ఈ సంవత్సరం మొన్న 21లో మాకు పద్మశ్రీ అవార్డు డిక్లేర్ చేశారు. 94 నుండి జయలలితమ్మ గారు మాకు కళైమామణి అవార్డు ఇచ్చారు, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అవార్డు. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చింది. మోడీ గారు మమ్మల్ని ఎంతగానో అభినందించారు. భుజం మీద చేతులు వేసి చేయబట్టుకుని ఇంతవరకు వేరువేరుగానే ఇచ్చారు. ఇద్దరు కలిపి ఇవ్వలేదు, ఈ వేరువేరుగానే ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు పిలిచి ఇచ్చారు. ఇట్లానే ఇప్పుడు ఆ అమ్మ రోజామ్మ గారు మమ్మల్ని ఎట్లా వేదిక మీదకి పిలిచి ఒక్కొక్కళ్ళు పిలిచి గౌరవిస్తున్నారో అలానే అక్కడ కూడా మాకు వేరువేరుగానే ఇచ్చారు. ఈ పద్మశ్రీ డాలర్ ఇది. ఈ డాలర్ చూసి మా ఎంతో తన్మయులయ్యాం. మోడీ గారు మమ్మల్ని ఎంతో అభినందించారు. పద్మశ్రీ అవార్డు ఇంతవరకు భార్యాభర్తలకు ఎవరికి ఇవ్వలా, మీకే ఇదే ఫస్ట్ టైం అని చెప్పి మమ్మల్ని ఎంతగానో సంతోషపెట్టి అభినందించారు. ఇంకా ఆయన గురించి ఎన్నో పద్మశ్రీలు ఎన్నో వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీదకి మమ్మల్ని గౌరవించినందుకు పెద్దలకి నమస్కారం, రోజామ్మ గారికి నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. మాణిక్య వీణ ముపలాలయంతి మాదాలసం మంజుల వాగ్నిరసం మహేంద్ర నీలతుతి కోమలీ మాతంగ కన్యా మనస స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కూచోనతే కుంకుమరాగ సోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతా మాతా మరకతస్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలధృతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియ జయ లీలా సుఖప్రియ. నెక్స్ట్ ప్రోగ్రాంలో నాదస్వర కచేరీ వాయించేటువంటి అవకాశం ఇవ్వాలి. తప్పకుండా వాయిస్తాను. నాకు మాట్లాడే చేత కాదు. మీకందరూ ధన్యవాదాలు. 100కు పైగా కవితలు రాశారు. 16వ ఏట నుండే కథలు రాయటం ప్రారంభించారు. వీరి రచనలు ఇంగ్లీషు, కన్నడ భాషల్లోకి ఎన్నో అనువదింపబడ్డాయి. మహారాష్ట్రలోని 3, 5, 6 తరగతులకు వీరి రచన పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. అటువంటి డికే చదువులు బాబు గారిని ఈరోజు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు సత్కరిస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ మీ కరతాళ ధ్వనులతో చప్పట్లతో పురస్కార గ్రహీతలను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అలాంటి వ్యక్తుల్ని మనం చూడటం కూడా అదృష్టం. వారిని సత్కరిస్తున్నారు గౌరవ మంత్రివర్యులు మరియు అధికారులు, ప్రజాప్రతినిధులందరూ. అదేవిధంగా తదుపరి హస్తకళ శిల్పారామం వారి తరఫున హస్తకళ కళాకారులు వారందరూ కూడా సిద్ధంగా ఉండాలి. దుర్గి శ్రీనివాస్, నాగరాజు,
పిల్లల కోసం తెలుగు భాష ఉపాధ్యాయునిగా హై స్కూల్లో పనిచేస్తున్నాను. దాదాపు పిల్లల కోసము 16 సంవత్సరాల వయసు నుంచి రచనలు చేస్తున్నాను. వందల సంఖ్యలో బాల సాహిత్య రచనలు చేయడం వల్ల నన్ను గుర్తించి 4 దశాబ్దాల కృషికి గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. నేను అందుకున్నటువంటి సత్కారాలలో మరుపురాని సత్కారము 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాసినటువంటి ఒక రచనను కడప జిల్లా సాహిత్యమూర్తి పుస్తకానికి ఆయన ముందు మాటను అందించారు. తర్వాత పుస్తకము ముందు మాట అందించడమే కాకుండా పుస్తక ఆవిష్కరణ కూడా ఆయన చేసి నన్ను సత్కరించడం జరిగింది. ఎప్పటికి కూడా ఆ జ్ఞాపకం మరుపురాని జ్ఞాపకము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నేను ఆ రోజు సత్కారం అందుకోవడం. తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పర్యాటక శాఖ కల్చరల్ ఆర్ట్స్ యొక్క సారథ్యంలో నిర్వహించినటువంటి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు నన్ను సత్కరించినటువంటి మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా అమ్మగారికి మరియు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇక్కడికి రప్పించినటువంటి మస్తానమ్మ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సత్కారము ఇక్కడి శిల్పారాములు అందుకోవడము నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మంత్రి గారు ఆర్కే రోజమ్మ గారి చేతుల మీదుగా అందుకోవడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్సుమాంజలు. ధన్యవాదాలు. బాలాజీ గారు చేద్దాం. అదేవిధంగా మైసూరు సుబ్రహ్మణ్యం గారు కూడా సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. భరత జాతి కేతనం స్వతంత్ర తేజసాపనం, భరత జాతి కేతనం స్వతంత్ర తేజసాపనం, పింగళి కరములతోనే రంగులు దిద్దిన చెకెను, పింగళి కరములతోనే రంగులు దిద్దిన చెకెను, బంతి మల్లె సంపంగి పువ్వుల సొగసు, బంతి మల్లె సంపంగి పువ్వుల సొగసు, కృష్ణవేణిలో వెలసిన ముత్యం భరత కీర్తికి స్వర్ణముకుటమై, కాంతి కిరణమై కల్పవృక్షమై విరబూసినది వికసించినది, విరబూసినది వికసించినది, భరత జాతి కేతనం స్వతంత్ర తేజసాపనం, కందుకూరి గురజాడల ఘనత రాయప్రోలు నవరాజస కవిత, దేశ విశిష్టత తెలుగు జాతిదని, దేశ విశిష్టత తెలుగు జాతిదని దశ దిశలందు పల్లవించిన, దశ దిశలందు పల్లవించిన, భరత జాతి కేతనం స్వతంత్ర తేజసాపనం, తెలుగు మధురిమా కమనీయం, హిందీ అందం రమణీయం, పలు భాషలు గల భారతీయతను విశాల జగతి వెల్లువ చేసిన, విశాల జగతి వెల్లువ చేసిన, భరత జాతి కేతనం స్వతంత్ర తేజసాపనం, భరత జాతి కేతనం స్వతంత్ర తేజసాపనం. జై హింద్. ఈ సుసందర్భంలో ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడాను, అందరూ క్షమించాలి. తెలంగాణ మోడీ గారు చక్కటి ప్రవర్తన పెట్టారు. నా కోరిక అదేను. 26 సంవత్సరాల క్రితం పింగళి వెంకయ్య గారు అంటే ఎవరో తెలియదు. జాతీయ జెండాని కూడా ఎప్పుడో సాటి, అసలు జాతీయ జెండాకి మేము పిల్లలను చదువుకునేటప్పుడు చెప్పటాలు పట్టుకుని దేశస్తులంతా నడవాలి. గుంటూరు నగరంలో మంచి వాతావరణంలో శిల్పారామాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వ శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, అలానే స్థానిక శాసనసభ్యులు శ్రీ ముస్తఫా గారు, శ్రీ మద్దాలి గిరిధర్ గారు, శ్రీమతి కల్పలత గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అలానే ఈ
శిల్పారామానికి సంబంధించినటువంటి అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్న పిల్లలందరికీ కూడాను హృదయపూర్వకంగా నమస్కారం. గుంటూరు నగరంలో మనం ఇప్పుడిప్పుడే కొన్ని రిక్రియేషన్స్ కోసం కొన్ని పార్కులు, అలానే కొన్ని ఇట్లాంటి శిల్పారామం లాంటివి ఏర్పాటు చేసుకుంటున్నాం. గుంటూరు నగరానికి సాధారణంగా మనకి వీటి లోటు చాలా ఉంది. పిల్లలందరూ కూడా ఒక సాయంత్రం సమయంలో కానీ హాలిడేస్లో కానీ చక్కగా ఆడుకోవాలంటే మంచి పార్కులు, మంచి వాతావరణం అవసరమని చెప్పి భావించి గుంటూరు నగరపాలక సంస్థ అట్లానే ప్రభుత్వ ఇతరత్ర శాఖలన్నిటినీ కలిపి ఇవి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు దీంతో పాటుగా ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి బోటింగ్ లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి వెనకున్న చెరువుని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇంత మంచి వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. దీనికి సహకరించి ఈ ఏర్పాటు అన్నిటికీ కూడా ముందుండి నడిపించిన పర్యాటక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించి ఇప్పుడే మన ఉషా గారు మాట్లాడారు. మీకు తెలుసు, పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తులు దేశంలో చాలా కొద్ది మంది ఉంటారు. వారిలో ఆయన రాష్ట్రపతి కాకముందే కూడా పరిచయం అవసరం లేని వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక సాధారణ కుటుంబంలో భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో, తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించిన విషయం మీ అందరికీ తెలుసు. మొట్టమొదటగా ఆయన బాల్యం అంతా కూడా మనం చూస్తే చాలా మందికి ఆదర్శవంతమైనటువంటి బాల్యం, ఆదర్శవంతమైనటువంటి విద్యాభ్యాసం, ఆదర్శవంతమైనటువంటి జీవితం. చిన్న కుటుంబంలో పుట్టినటువంటి చాలా మంది పిల్లలందరం అనుకుంటాం మనం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం చేత చదువుకోలేకపోతున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న చేత మనం మంత్రివర్యుల వారిది కాబట్టి ప్రతి ఒక్కరిని సత్కరిస్తున్నారు రోజా మేడం గారు. విచ్చేసిన కళాకారుల వారధి, మన సాంస్కృతిక ముఖ్య అతిథి అయినటువంటి ఆంధ్రప్రదేశ్లు శ్రీమతి ఆర్కే రోజా గారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మంత్రివర్యుల్ని సత్కరిస్తున్నారు. అటో ఇటో వెళ్ళండి, ఇక్కడ నుంచోకూడదు, ఇంకా రావాలి మాట్లాడదాం, మొత్తం చేయాలి.
ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఒక చిన్న డాన్స్ తో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఏందది కెమెరాల ముందు నుంచి లోగో తీసుకో చేసిన ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మా నమస్కారం, ఈ ప్రజలందరికీ మా నమస్కారం తెలుపుకుంటూ ఒక విషయం చెప్పుకోవాలనుకున్నాను. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని చోట్ల సన్మానాలు గౌరవాలు పొందినా, మేము పుట్టిన గడ్డ ఆంధ్ర, ప్రకాశం జిల్లాలో పుట్టి చిలకలూరుపేటలో పెరిగి తర్వాత తమిళనాడు వెళ్ళి ఎన్నో బిరుదులు, ఎన్నో సన్మానాలు పొందాము. కానీ మనకి ఎంత ఈ అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాల్లో మన రోజామ్మ గారి చేతుల మీదుగా మేము ఇంత సన్మానం పొందామంటే మేము ఎంతో అదృష్టవంతులు. పోతే ఒక్క విషయం, అబ్దుల్ కలాం గారిని 3 సార్లు కలిశాను. ఫస్ట్ ట్రిప్ 2004లో ఒకసారి ఊరికి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి కలిసాం. ఇట్లా మేమిద్దరం నాదస్వరం వాయిస్తామయ్యా, మీరు ఒక్కసారి వినాలా అని. తప్పక వింటాను, నేను పిలిపిస్తాను అని చెప్పి 2005లో తానుగా పిలిపించి 2 గంటల సేపు కచేరీ ఏర్పాటు చేసి కూర్చుని కచేరీ విన్నారు. ఎంతో సంతోషం అయింది. 3వసారి కూడా వారిని ఆఫీసులో ఉన్నప్పుడు పోయి కలిశాను. పోతే మా వంశం మాతోటి 8వ తరం, ఇది 7 తరాలు జరిగింది, 8వ తరం. మీ తర్వాత ఎవరు ఉన్నారా అని అడిగారు. ఇంకెవరు లేరా, అబ్బాయి చదువుకుంటున్నాడు అన్నాడు. అబ్బాయిని పిలిచాడు, వాడు కూడా వచ్చాడు. ఆ అబ్బాయిని పిలిచి ఏం చేస్తున్నావు అన్నాడు. నేను ఎంసీఏ చేస్తున్నాను అన్నాడు. చేసి ఏం చేస్తావు అన్నాడు. నేను ఉద్యోగం పోతాను అన్నాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను అన్నాడు. లక్షల కొలది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యా ఉన్నారయ్యా, లక్షల కొలది డాక్టర్లు ఉన్నారు, విద్వాంసులు ఎంతమంది ఉన్నారయ్యా. మీ వంశం పారంపర్యంగా వస్తున్నటువంటి వంశం ఎందుకు పోగొడతావు? ఈ రోజు నుంచి నువ్వు నాదస్వరం. మా కుటుంబానికి అమ్మవారు ఒక ఆజ్ఞ ఉంది, సాతులూరు మునిమందమ్మ. మా తాత 8వ తరం తాతకి ఆయనకి సంగీతం రాల, హుస్సేన్ సాహెబ్. తండ్రి కొట్టాడు, పరారై వెళ్ళిపోయాడు. ఊరు బయట అమ్మవారి గుళ్ళో దాంకున్నాడు. ఒక అర్ధరాత్రి పూట అమ్మవారు ప్రత్యక్షం అయ్యి, ఏరా హుస్సేను ఎందుకురా ఏడుస్తావన్నాడు. నాకు సంగీతం రాలేదమ్మా, మా నాన్న కొడుతున్నాడు అని. ఆ నాలుక తీసి నాలుక మీద బీజాక్షరం వేసాడు. వేసింది మా అమ్మ. 7 తరాలు మీకు ఎదురు లేదురా చిలకలూరుపేట అంటే. 7 తరాలు వాళ్ళు ప్రత్యక్షంగా అంతా ఎంతో అభివృద్ధి పొంది, ఎన్నో సన్మానాలు పొంది, ఎంతో బాగా వాయించున్నారు. ఆ తర్వాత అంతటితో పోయింది అనుకున్నారు మా పెద్దలు. కానీ మా మనసులో పడింది, మేము సాధించాలా, వాళ్ళ పేరు నిలబెట్టాలా అనుకున్నాం. తర్వాత సాతులూరు వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుని నమస్కారాలు చేసుకొని, తల్లి ఇంకొక 7 సంవత్సరాలు, ఇంకొక 7 తరాలు ఇయ్యి అని చెప్పి ప్రార్థించాం. మేమిద్దరం మాకు మ్యారేజ్ అయ్యి 77లో మ్యారేజ్ అయ్యి 40 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఎన్నో కష్టాలు పడ్డాం, నాతో పాటు ఎన్నో కష్టాలు పడింది. మేమిద్దరం ఒకరికొకరు చీలకుండా పెళ్ళయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ఆశీస్సులతో
క్షేమంగా ఉన్నాం, బాగున్నాం. అట్లనే ఈ సంవత్సరం మొన్న 21లో మాకు పద్మశ్రీ అవార్డు డిక్లేర్ చేశారు. 94 నుండి జయలలితమ్మ గారు మాకు కళైమామణి అవార్డు ఇచ్చారు, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అవార్డు. ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చింది. మోడీ గారు మమ్మల్ని ఎంతగానో అభినందించారు, భుజం మీద చేతులు వేసి చేయబట్టుకుని. ఇంతవరకు వేరువేరుగానే ఇచ్చారు, ఇద్దరు కలిపి ఇవ్వలేదు, ఈ వేరువేరుగానే ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు పిలిచి ఇచ్చారు. ఇట్లానే ఇప్పుడు ఆ అమ్మ రోజామ్మ గారు మమ్మల్ని ఎట్లా వేదిక మీదకి పిలిచి ఒక్కొక్కళ్ళు పిలిచి గౌరవిస్తున్నారో అలానే అక్కడ కూడా మాకు వేరువేరుగానే ఇచ్చారు. ఈ పద్మశ్రీ డాలర్ ఇది, ఈ డాలర్ చూసి మా ఎంతో తన్మయులయ్యాం. మోడీ గారు మమ్మల్ని ఎంతో అభినందించారు. పద్మశ్రీ అవార్డు ఇంతవరకు భార్య భర్తలకు ఎవరికి ఇవ్వలా, మీకే ఇదే ఫస్ట్ టైం అని చెప్పి మమ్మల్ని ఎంతగానో సంతోషపెట్టి అభినందించారు. ఇంకా ఆయన గురించి ఎన్నో పద్మశ్రీలు ఎన్నో వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీదకి మమ్మల్ని గౌరవించినందుకు మా గురువుగారు షేక్ చిన్న మౌలానా గారు, మా గురువు గారు 15 సంవత్సరాలు వారి దగ్గర శిక్షణ పొందాం. ఆయన గారికి పద్మశ్రీ, ఆయన తర్వాత మా ఇద్దరికి పద్మశ్రీ, మొత్తం 3 పద్మశ్రీలు మన వాళ్ళకి వచ్చినాయి కాబట్టి సంతోషం. అలాగే సమైక్యంగా ఈనాటి కూడా ప్రభుత్వమే తరమరాలు పంపిస్తున్నారు శ్రీరామచంద్రుడికి. ఇది మనకి మతము బోధించే దేశం కాదు, భారతదేశం అంటే సమైక్య దేశం. అటువంటి దేశాన్ని మనం ఈ జెండాని కొనకూడదు, అమ్మకూడదనే సంకల్పంతో ఆనాటి నుండి నేను ప్రతి సంవత్సరం 500 జెండాలు తయారు చేసి స్కూల్కి మరి ప్రభుత్వ కార్యాలయాలకు ఇస్తూ ఉంటాను. అలాగే ఈ మధ్యకాలంలో కూడా హర్ ఘర్ తిరంగానే కాకుండా ఆజాదీ మరి ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం తెచ్చిన మహనీయులను చాలామంది మర్చిపోయారు. స్వాతంత్రం కోసం పాటుపడి, దేశం కోసం పాటుపడి చివరికి ఏమీ లేని దుస్థితిలో పింగళ వెంకయ్య గారు చాలా పేదరికం అనుభవించిన వ్యక్తి. అటువంటి కుటుంబాన్ని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాలు వాళ్ళ కూతురు గారు సీతామహాలక్ష్మి గారు ఇక్కడే నేను ఇక్కడ తిరంగణ జరిగింది. అప్పుడు నేను భారతమా షష్ఠి పూర్తికి 10 పాటలతో జెండా మీద పాటలు స్వరపరిచి సీడీ రిలీజ్ చేశాను ఇక్కడ విజయవాడలోనే. ఇదే విజయవాడలో గాంధీజీకి జెండా ఇచ్చారు. ఇటువంటి జెండాని మరి అమ్మకుండా కొనకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఎవరో ఏదో చేశారు, చేయలేదు అని విమర్శించడం కాదు. మనం ఏం చేస్తున్నాం, దేశం మనకు చాలా ఇచ్చింది, దేశానికి మనం ఏం చేస్తున్నాం. రహదారి అంట ఒక మొక్కైనా నాటి పెంచాలి, అది నా సందేశం. అమ్మ ఈరోజు ఇంత మంచి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఒక చిన్న డాన్స్ తో ఈ కార్యక్రమాన్ని ముగుతాయి. ఏందది కెమెరా ముందు శిల్పారామంని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఓపెనింగ్కి వచ్చిన అతిరథ మహారథులకి, మోడర్న్ మహాలక్ష్ములకి, యూత్ ఐకాన్లకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ శిల్పారామం ఓపెనింగ్తో పాటు
ఈరోజు ఈ వేదిక మీద ఒక మంచి కార్యక్రమంతో ఈ శిల్పారామంని ఓపెన్ చేయాలనుకున్నాం. రేపు అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాలు ఉంటే ఈరోజు ఈ స్టేజ్ మీద ఆయన ఉత్సవాల్ని ఘనంగా జరుపుకుంటూ ఆయన పేరు మీద ఒక నలుగురిని గౌరవించాలనుకున్నాం. అందులో మేము వెతికి పట్టుకున్న ఆణిముత్యాలు షేక్ మహబూబ్ సుబానీ, పద్మశ్రీ పురస్కార గ్రహీత, నాదస్వర విద్వాంసుడు, 10కి పైగా దేశాలలో వెళ్ళి కచేరీలు చేశారు. లక్షల సంఖ్యలో భారతదేశం అంతా కూడా నాదస్వరాన్ని పాడి వినిపించారు. స్వయంగా అబ్దుల్ కలాం గారే వీరిని పిలిపించుకొని నాదస్వర కచేరీ పెట్టించుకొని విన్నారు అంటే వీరెంత గొప్ప విద్వాంసులో ఒకసారి మనం అందరం కూడా గుర్తించాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలనే ఈరోజు ఇక్కడ సన్మానం చేయటం జరిగింది. ఇంకొకరు షేక్ కాలేషాబీ మహబూబ్, ఆమె కూడా పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆమె కూడా నాదస్వర విద్వాంసురాలు. ఇప్పుడే చెప్పారు కదా, ఒక కుటుంబంలో ఇద్దరికి పద్మశ్రీ రావటం అనేది చాలా అరుదైన విషయం. ఈ ఆదర్శ దంపతులకే ఆ అవకాశం కూడా దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆమె 6వ సంవత్సరంలోనే నాదస్వరంలో శిక్షణ ఆరంభం, 9వ సంవత్సరం నుండే కచేరీలు చేయటం ప్రారంభించారు. సో అలాంటి గొప్ప దంపతులకి మీ అందరి సమక్షంలో ఈ శిల్పారామం వేదిక మీద వారిని సన్మానం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా సంతోషంగా భావిస్తున్నాను. నెక్స్ట్ డీకే చదువుల బాబు, ఆయన రచయిత, ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా ఇవ్వటం జరిగింది. 700 బాలల కథలు, 100కు పైగా కవితలు రాశారు. 16వ సంవత్సరం నుండే ఈయన కథలు రాయటం ప్రారంభించారు. ఈయన రచనలు ఇంగ్లీష్, కన్నడలో కూడా అనువదింపబడ్డాయి. మహారాష్ట్రలోని 3, 5, 6 తరగతుల్లో వీరి రచనల్ని పాఠ్యాంశాలు కూడా పెట్టడం జరిగింది. ఇక షేక్ మహబూబ్ సుబానీ టైలర్, లాస్ట్లో మీరు చూశారు కదా, మనకి జాతీయ జెండానిచ్చి పింగళి వెంకయ్య గారి ఫోటోను కూడా బహుకరించి అద్భుతంగా మాట్లాడారు. ఆయన వృత్తి టైలర్, గాయకుడు, గేయ రచయిత, నటుడు, జాతీయ జెండా ప్రచారకర్త. పని పాట కార్యక్రమం ద్వారా మహిళలకి కుట్టు పని నేర్పించడం, పాటలు పాడటం నేర్పించడం చేస్తూ ఉంటారు. ఘంటసాల స్వరపీఠం ఏలూరు కేంద్రంగా నడుపుతున్నారు. జాతీయ పండుగల సమయంలో వేల జెండాలను 40 సంవత్సరాలుగా కుట్టి పంపిణీ చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా వేల మాస్కుల్ని తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది. పింగళి వెంకయ్య కుటుంబానికి అత్యంత సన్నిహితులు కూడా, నిజంగా అదృష్టవంతులు. కృష్ణా జిల్లా వాసి అని చెప్పారు. ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను నిజంగా గర్వపడుతున్నాను. ఇలాంటి గొప్ప వాళ్ళందరినీ కూడా సన్మానం చెప్పుకునే అవకాశం ఈ శిల్పారామంలో దొరకటం పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, వెతుక్కుంటూ వెళ్ళాలి. కానీ ఈరోజు ఈ శాఖ ద్వారా వారు ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకొని వారిని తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో సన్మానం చేయటం. ఎందుకంటే వాళ్ళెవ్వరూ కూడా రికమెండేషన్లతోనో లాబియింగ్లతో పైకొచ్చిన వాళ్ళు కాదు. కష్టపడి వారికి తెలిసిన విద్యని ఈరోజు సాధన చేస్తూ ఎంతో మందికి ఈరోజు ఆనందాన్ని కలిగిస్తూ ఈరోజు ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి చాలామంది మేము పేదవాళ్ళం, మాకు డబ్బు లేదు, మేము ఎలా రావాలి అనుకునే వాళ్ళకి ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి తినటానికి తిండి లేక, చదువుకోవడానికి పుస్తకాలు లేక, వేసుకోవటానికి బట్టలు లేక, చిరిగిన బట్టలతో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వాళ్ళు. సో మీరు కూడా ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్లో మీరంతా కూడా ఎదగాలి అని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. యువత అంతా కూడా
చాలా ఓపికగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. వీక్షించడమే కాదు, వీరిని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాల్లో మీరు కూడా ముందడుగు వేయాలని కోరుకుంటున్నా. అండ్ ఈరోజు శిల్పారామానికి వస్తే, ఈ శిల్పారామం 4,56,00,000 రూపాయలతో కట్టడం జరిగింది. ఈ శిల్పారామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,56,00,000 వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. శిల్పారామాలు ఇప్పటికే మనకి 8 చోట్ల ఉన్నాయి. ఇది 9వది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకా 26 జిల్లాల్లో 9 పోతే ఇంకా దాదాపుగా 17 శిల్పారామాలు కట్టాలి అని ఆ జిల్లాల కొత్త జిల్లాల కలెక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ల్యాండ్ అలాట్ చేసిన వెంటనే అక్కడ కూడా ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ శిల్పారామాల గురించి మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అందరికీ తెలుసు. అయినా ఒకసారి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. కుటుంబంతో హాయిగా వచ్చి శిల్పారామంలో ఆడుతూ పాడుతూ బోటింగ్ కూడా చేసుకుంటూ, ఇక్కడ మహిళలు, డ్వాక్రా వాళ్ళు, హస్తకళలకి సంబంధించిన వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఇక్కడ విక్రయించుకోవడానికి మనం స్టాల్స్ ఇస్తాం. అక్కడ మీకు కావాల్సినవన్నీ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ హస్తకళలు మరుగున పడకుండా ఈ శిల్పకళా వేదికలు, ఈ శిల్పారామాలు వాటిని బ్రతికిస్తూ భవిష్యత్ తరానికి అందించే విధంగా ఇవి రూపుదిద్దుకుంటూ వెళ్తున్నాయి. ఎందుకంటే మన హస్తకళలు మీరు చూస్తే మన హిందూ సాంప్రదాయానికి, సంస్కృతికి అద్దం పడతాయి. అందుకే అవి చాలా ముచ్చటగా ఉంటాయి. అవన్నీ కూడా మీరు, మీ పిల్లలు కూడా చూసి తెలుసుకొని వాటిని భవిష్యత్ తరాలకి తెలియజేయాలనే ఈ యొక్క శిల్పారామాల్ని కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వేదికల మీద కల్చరల్ యాక్టివిటీస్తో పాటు మన ఇంట్లో జరిగే శుభకార్యాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ శిల్పారామంని ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంతకుముందే చెప్పాను, ఈ వేదిక మీద ఒక మంచి కార్యక్రమంతో ఈ శిల్పారామాన్ని ఓపెన్ చేయాలనుకున్నాను. కాబట్టి రేపు అబ్దుల్ కలాం గారి జయంతి ఉత్సవాల్ని ఈరోజు సాయంత్రం నుంచే స్టార్ట్ చేసేసాం. అందులో మహామహులందరినీ కూడా ఈరోజు సన్మానం చేసుకొని తరించాం. నిజంగా అబ్దుల్ కలాం గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. ఈరోజు ఆయనది 92వ జయంతి అనుకుంటాను. అబ్దుల్ కలాం గారి జీవితం ముఖ్యంగా యువతకి చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా పేదరికంలో పుట్టి పేపర్ బాయ్గా ఉంటూ ఆయన ఎంత కష్టపడి చదువుకొని ఒక సైంటిస్ట్ అయ్యాడో మీ అందరికీ తెలుసు. ఆ సైంటిస్ట్ అయిన తర్వాత రాష్ట్రపతిగా అందరూ కూడా ఆయన్ని కావాలని కోరుకునే స్థాయికి ఎదిగాడు. నేను రాష్ట్రపతి అయిపోయాను కదా ఇంకేంటి అని ఎక్కడ గర్వం చూపించలేదు. తన జీవితం యువతకి ఆదర్శంగా ఉండాలి అని విలువలతో ఆయన బ్రతకడం మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఆయనకి యువతన్నా, విద్యార్థులన్నా, పిల్లలన్నా చాలా ఇష్టం. కాబట్టి ఆ పిల్లల భవిష్యత్తు, ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే ఆ యువత విలువలతో ఎదగాలని తాను తన జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాడు, పిల్లలు చూసి నేర్చుకునే విధంగా. నిజంగా ఆయన సైంటిస్ట్ మాత్రమే కాదు, ఆయన రచయిత కూడా. ఎన్నో రచనలు కూడా చేయడం జరిగింది. ఆయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఊరికే రావు, మీ అందరికీ తెలుసు. ఇన్ని వచ్చినా కూడా ఆయన ఈ దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి అయిన తర్వాత కూడా మళ్ళీ రెండవసారి రాష్ట్రపతిగా ఉండమంటే వద్దు చాలన్నారు. పోనీ రాష్ట్రపతి వద్దన్నారు కదా, సరే ఆయన విశ్రాంతి తీసుకుంటారేమో అనుకుంటే విశ్రాంతి కూడా తీసుకోకుండా అనేక యూనివర్సిటీలు తిరుగుతూ తన విజ్ఞానాన్ని పిల్లలకి పంచిపెట్టడం అనేది మనం గమనించాం.
అలా పంచిపెట్టే కార్యక్రమంలోనే షిల్లాంగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆ పిల్లలకి తన స్పీచ్ ఇస్తూ తన ప్రాణాలు వదిలారు అంటే ఆయన చావు కూడా ఎంత పవిత్రమైనది. తను నచ్చిన చోట తనకి నచ్చిన పిల్లల మధ్య తనకి నచ్చిన విజ్ఞానాన్ని పంచుతూ వెళ్ళటం అనేది నిజంగా భగవంతుడి పుత్రుడు అని చెప్పగలను నేను. అలాంటి గొప్ప వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా మీరు చూసుంటారు, మన బుక్స్ చదివేటప్పుడు స్ట్రీట్ లైట్స్ కింద చదువుకున్నారు అని. రామేశ్వరంలో వాళ్ళ ఇల్లు చూసినా లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్ చూసినా ఎక్కడా కూడా రాష్ట్రాన్ని దోచుకోవాలి, మనం హ్యాపీగా సెటిల్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఆయన చేయలేదు. చాలా సింపుల్గా. ఎందుకంటే మనకు తెలుసు రాష్ట్రపతి అనగానే హై సెక్యూరిటీతో ఢిల్లీలో ఉంటారనుకున్నాం గతంలో మనం. కానీ అబ్దుల్ కలాం గారు వచ్చిన తర్వాత ఆ గోడలన్నీ కూడా ఎలా తొలగించి ఒక సామాన్యుడిగా సామాన్యుల మధ్య చిన్న పిల్లల మధ్య ఎలా కలిసిపోయారో మనం చూసాం. సో పదవి అనేది అలంకారానికో అహంకారానికో అధికార దర్పం చూపించడానికి కాదు. మనమంతా కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకి ఏదైనా పదవి వచ్చినా ఆ పదవి ద్వారా ఎంతమందికి మనం మంచి చేయగలం, ఎంతమంది మన జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా జీవితంలో మనలాగా ఎదగాలి అనుకునే విధంగా మనం జీవించాలే తప్ప 10 మంది అసహించుకునే పరిస్థితికి ఎప్పుడూ కూడా ఎవరూ పోకూడదు. సో అందుకే ఈరోజు ఈ శిల్పారామం ఓపెనింగ్తో పాటు మన అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా అందరూ బిజీగా ఉండేవాళ్ళు, అయినా కూడా గొప్ప కార్యక్రమం అని అన్నీ వదులుకొని అందరూ ఇక్కడికి రావటం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కల్చరల్ డిపార్ట్మెంట్కి, మా శిల్పారామం